'అవతార్ ఫైర్ అండ్ డాష్' కంప్లీట్ చేశాక ఫస్ట్ థాట్ ఏంటంటే, ఇదేనా? 'ఫైర్ అండ్ డాష్' అనే టైటిల్ పెట్టినప్పుడు నాకు జెన్యూన్‌గా ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంది. ఫైర్ అంటే డిస్ట్రక్షన్, రేజ్, మోరల్ గ్రే జోన్స్, ట్రైబల్ కాన్‌ఫ్లిక్ట్స్, పండోరాలో ఒక న్యూ ఫిలాసఫీ వస్తుందేమో అనుకున్నాను. కానీ సినిమా మాత్రం మళ్ళీ అదే లూప్‌లో తిరుగుతుంది. హ్యూమన్స్ వస్తారు. వచ్చిన హ్యూమన్స్‌ని జేక్ సల్లి అపోజ్ చేస్తాడు. నేచర్ వాళ్ళకి హెల్ప్ చేస్తది. విలన్ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. సేమ్ సైకిల్, సేమ్ ఎమోషనల్ బీట్స్, సేమ్ ఔట్‌కమ్. 'అవతార్ ఫైర్ అండ్ డాష్' అనే టైటిల్ సినిమాలో ఉన్న కంటెంట్‌కి సింక్ అవ్వదు. ఫైర్‌ని మెటాఫర్‌గా యూజ్ చేయలేదు. యాష్‌ని కాన్సిక్వెన్స్‌గా చూపించలేదు. నేను ఫైర్ అండ్ డాష్ అంటే ఆ జోన్‌లో ఉంటదేమో అనుకున్నాను. కానీ ఇట్స్ జస్ట్ ఫైర్ ట్రైబ్ ఎగ్జిస్ట్స్, టాక్స్ అబౌట్ ఫైర్, ఫైట్స్ హ్యాపెన్, డన్. 'అవతార్' వరల్డ్‌లోకి ఇంట్రడక్షన్ ఇదంతా పార్ట్ 1 అయితే, పార్ట్ 2 అంతా వాటర్ థీమ్‌లో నడిస్తే, పార్ట్ 3 ఫైర్ అండ్ డాష్ అయితే, పార్ట్ 2కిను, పార్ట్ 3కి డిఫరెన్స్ ఎక్కడ? సెకండ్ పార్ట్‌లో వాటర్ థీమ్ వల్ల అట్‌లీస్ట్ ఒక న్యూ సెన్సరీ ఎక్స్‌పీరియన్స్ ఉంది. వాటర్ యానిమల్స్, అండర్ వాటర్ మూవ్‌మెంట్స్, ఆ వాటర్‌కి తగ్గట్టు సౌండ్ డిజైన్, ఆ ఫ్యామిలీ బాండింగ్, మనం పండోరాలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఫైర్ అండ్ డాష్‌లో అలా ఇమ్మర్స్ అయ్యే ఎలిమెంట్ ఒక్కటి కూడా స్ట్రాంగ్‌గా లేదు. ఫైర్ ట్రైబ్ ఇంట్రడక్షన్ స్ట్రాంగ్‌గా ఉండాలి. వాళ్ళ కల్చరు, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్, ఆ కాన్‌ఫ్లిక్ట్‌కి వచ్చే ఫిలాసఫీ. కానీ వాళ్ళని జస్ట్ అనదర్ అపోజింగ్ ట్రైబ్‌లో చూపించారు. వాటర్ వరల్డ్‌లో క్యూరియాసిటీ ఉంది. ఫైర్ వరల్డ్‌లో ఓన్లీ ప్రెడిక్టబిలిటీ ఉంది. ఇంకోటేంటంటే రన్ టైమ్ 3 గంటల 15 నిమిషాలు. సినిమా 3 గంటల 15 నిమిషాలు ఉంది. అందులో ఎఫెక్టివ్‌గా అనిపించే సీన్స్ ఎంత అంటే లాస్ట్ 15-20 నిమిషాల్లో వచ్చే యాక్షన్ బ్లాక్ మాత్రమే. మిగతా టైమ్ అంతా సెటప్, మూవ్‌మెంట్, ఎక్స్‌పోజిషన్, బిల్డప్ ఇవన్నీ జరుగుతాయి. కానీ పే ఆఫ్ మాత్రం రాదు. స్లో సినిమా అంటే ఓకే. సాఫ్ట్ బర్న్ అంటే ఓకే. బట్ ఇక్కడ 2 లేవు. పేస్ స్లో అని కాదు ప్రాబ్లమ్. పేస్ పర్పస్‌లెస్‌గా ఉండడమే ప్రాబ్లమ్. మనకి ముందు ముందు ఏం జరుగుతుందో చాలా క్లియర్‌గా అర్థమైపోతుంది. హీరో గెలుస్తాడని సస్పెన్స్ ఏమి ఉండదు. మనం గెస్ చేసేస్తాం. గెలిచినా మనకు గూస్ బంప్స్ వచ్చే మూమెంట్ కూడా ఉండదు. ఏ మాటకి ఆ మాట చెప్పాలి. 3డీ టెక్నాలజీ, విజన్, రెస్పెక్ట్ వేర్ ఇట్స్ డ్యూ. ఇది చెప్పకుండా ఉంటే తప్పు. ఐ వాచ్డ్ ఇట్ ఇన్ 3డీ. జేమ్స్ కెమెరాన్ విజన్‌ని చాలా రెస్పెక్ట్ చేయాలి. టెక్నికల్‌గా ఇదొక మార్వెల్. లైటింగ్, టెక్స్చర్స్, ఎన్విరాన్మెంట్స్, ఆ స్కేలు, సినిమా క్రాఫ్ట్ అంతా టాప్ నాచ్. బట్ ఒక పాయింట్ తర్వాత రియలైజేషన్ వస్తుంది. విజన్ ఉంది కానీ ఎమోషన్ లేదు. ఫైర్ అండ్ డాష్ పండోరాలో ఉన్నట్టు అనిపించదు. ఎమోషన్ రిథమ్స్ గాని, ఎడిటింగ్ గురించి గాని మాట్లాడితే ఎడిటింగ్ చాలా సేఫ్‌గా ఉంటుంది. రిస్క్ లేకుండా, రిథమ్ చేంజ్ చేద్దామనే హంగర్ లేకుండా అలా వెళ్ళిపోతూ ఉంటది. సినిమా స్లోవా? కాదు. సినిమా ఇంటెన్సా? అది గూడా గాదు. సినిమా డ్రమాటిక్కా? ఓన్లీ సర్ఫేస్ లెవెల్. క్లైమాక్స్ దగ్గర కూడా ఇంతవరకు బిల్డ్ చేశారు. ఇప్పుడు ఇదేనా అనే ఫీలింగ్. మనం కంపేర్ చేయాలంటే 'కల్కి' మూవీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సినిమా ఎలా ఉన్నా చివరికి ఒక ఎమోషనల్ బైట్ ఇస్తుంది. మనం థియేటర్ బయటొచ్చాక కూడా ఆ మూమెంట్ గుర్తు చేసుకుంటాం. కానీ 'అవతార్ ఫైర్ అండ్ డాష్' బయటివ్వదు. ఆ మెమరీ గూడా క్రియేట్ చేయదు. ఇట్ జస్ట్ గోస్ ఆన్. ఫైర్ అవతార్ కాన్సెప్ట్ వరకు ఆ కాన్సెప్ట్ లెవెల్ వరకు బావుంటది. ఫైర్ గురించి, ఫైర్ ట్రైబ్ చెప్పే డైలాగ్స్, ఫిలాసఫీ మాత్రం చాలా బావుంటాయి. బట్ కాన్సెప్ట్‌ని లాంగ్వేజ్‌లో ట్రాన్స్‌లేట్ చేయగలిగారా అంటే లేదు. ఆ ఒక్క 2 నిమిషాలు ఆ ఫైర్ ట్రైబ్ లీడర్ ఫైర్ గురించి మాట్లాడతది. ఫైర్ క్యారెక్టరిస్టిక్స్‌ని అర్థం చేసుకున్నా అని చెప్తది. మనం జనరల్‌గా ఎలా చూస్తాం? ఫైర్ అంటే యాంగర్. ఫైర్ అంటే కాన్సిక్వెన్సెస్. ఫైర్ అంటే ఇర్రివర్సిబుల్ లాస్. ఇవన్నీ స్క్రీన్ మీద కనిపించాలి కదా! కానీ ఏం కనిపించవు. మనం మాత్రం వింటాం. ఫీల్ అవ్వలేం. కోర్ ప్రాబ్లమ్ ఏంటంటే సేఫ్. 'అవతార్' ఫ్రాంచైజీ ఇప్పుడు ఒక పారాడాక్స్‌లో ఉంది. టూ బిగ్ టు ఫెయిల్, టూ సేఫ్ టు రిస్క్. చాలా డబ్బులు ఖర్చు పెట్టేశారు. జేమ్స్ కామెరాన్ ఆడియన్స్‌ని షాక్ చేయడం మానేశారు. సర్ప్రైజ్ ఇవ్వడం కూడా మానేశారు. కంఫర్ట్ జోన్‌లో సినిమా నడిపిస్తున్నారు. అది కూడా నడిచింది అలాగే. అందుకే సినిమా చూసాక డిసప్పాయింట్ లౌడ్‌గా ఉండదు. కానీ సైలెన్స్ ఉంటుంది. ఏదో జరిగిపోయిందిలే. చూసాం, బయటకొచ్చాం, జరిగిపోయింది అనే థాట్ వస్తది. నాకేమో ఆ సైలెన్సే డేంజరస్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. సో, ఇంక ఫైనల్ థాట్ ఏంటంటే 'అవతార్ ఫైర్ అండ్ డాష్' బ్యాడ్ సినిమా ఏం కాదు. బట్ ఇంపాక్ట్‌లెస్ సినిమా. మనం ఆ వరల్డ్‌లో ఇమ్మర్స్ అవ్వాలి, 3డీ గ్లాసెస్ పెట్టుకొని, కొంచెం ఫ్రీగా ఉన్నాం, వీకెండ్ ఎళ్లి చూద్దాం అంటే చూడొచ్చు. విజన్ ఉంది, టెక్నాలజీ ఉంది, స్కేల్ ఉంది. వాటన్నిటికి సోల్ ఉంటది కదా! ఆ సోల్ కనెక్షనే మిస్సింగ్. 'పండోరాలో' ఉన్న ఫీలింగ్ అయితే రాలేదు. ఫైర్ ఉంది, కానీ బర్న్ అయితే కాలేదు.